సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలతాబాద్ గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కొత్తగా 5వ తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి నరసాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు. సుమారు 80 లక్షల రూపాయల వ్యయంతో తరగతి గదుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొత్త గదులు అవసరమని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల విద్యా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఓ సెట్ సంస్థ ఇదే మండలంలోని సిరిపురం గ్రామంలో కూడా పాఠశాల తరగతి గదులు నిర్మించినందుకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. రారాపోదాం స్కూల్ పిలుస్తోంది. దేవాః ప్రియంతాం సహిరత్నాని దాజుజే సువాతి సవితాపగః అదిసేండి చాలండి సహిరత్నాని దాజుజే సువాతి సవితాపగః శాంతిం తద్భాయునా కొబ్బరికాయలు పృథివీ శాంత సాగ్నిన మళ్ళా ఉల్టా 3 సార్లు పృథివీ శాంత సాగ్నిన శాందేవ్య కుడి దిక్కులా కొబ్బరికాయ కొట్టది నిండా పట్టుకుంటున్నావే అంతరిక్ష కొబ్బరికాయ. వొకేషనల్ స్కిల్స్ కి సంబంధించి వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. ఇప్పుడే మన అల్జీరా బే గారు చెప్తున్నారు ఏంటంటే ఎస్ఏ కాంపిటీషన్ లో ఇంగ్లీష్ కి సంబంధించి స్టేట్ లెవెల్ వరకు వెళ్ళిండ్రు అంటే ఇక్కడ ఉపాధ్యాయులు ఎంత శ్రద్ధ పెడుతున్నారు వాళ్ళ విద్యార్థుల పైన అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విద్య చదువుకోవాలంటే కనీస వసతులు కూడా చాలా అవసరం. కనీస వసతులు అంటే మనకి మీరు అన్నట్టుగా బిల్డింగ్ నిజంగా కూడా నేను కూడా బాధపడతాను ఒక ఎమ్మెల్యేగా ఉండి మరి గతంలో ఎన్నో స్కూల్స్ కి మనం చేయగలిగినా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే స్కూల్ బిల్డింగ్స్ కూడా ఇచ్చలేనటువంటి. అందుకనే గతంలో మన ఊరు మనబడి ద్వారా ఒక్కొక్క స్కూల్ని మెరుగుపరచాలని మంచి విద్యను అందించాలనే ఆలోచనతో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. కానీ గవర్నమెంట్ చేంజ్ కావడం మళ్ళీ స్కూల్స్ అన్ని మూలపడడం జరిగింది. అందుకనే మీరు ఎన్నోసార్లు చెప్తా ఉన్నారు ఈ స్కూల్కి ఎన్నో కార్యక్రమాలు కూడా రావడం జరిగింది. వచ్చినప్పుడల్లా కూడా మాకు ఈ స్కూల్స్ చూపిస్తా ఉన్నా కూడా మరి ప్రభుత్వానికి నివేదనలు పంపించినాం. కానీ ఈ రోజు మీ యొక్క బాధను అర్థం చేసుకోరు. ఉమ్మగారిని కూడా ఫస్ట్ అభినందించాలి. ఎందుకంటే ఉమ్మగారి ద్వారానే ఈరోజు ఉత్సాహకి సంబంధించిన వాళ్ళు మన మండలంలో అడుగుపెట్టడం జరిగింది. ఫస్ట్ సిరిపుర గ్రామం నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నరేంద్ర సర్పంచ్ ఉన్నప్పుడు మనం అక్కడ పిలిచినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు మంచి స్కూల్ ఫెసిలిటీ అక్కడ కూడా కల్పించడం జరిగింది. తర్వాత వారి మంచి బుద్ధి ఇస్తుంది. ఆ బుద్ధి ద్వారా మంచి ఆలోచనలు ఇస్తుంది. ఆ ఆలోచన ద్వారా మన మంచి మార్గంలో వెళ్ళడానికి మార్గాన్ని కూడా చూపుతుంది చదువు. కాబట్టి చదువు మన జీవితానికి ప్రధానమైనది. కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా మరి బాగా చదువుకోవాలని ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగాలని చెప్పేసి నేను విద్యార్థులందరూ కూడా కోరుతూ ఉంటా. మరి విద్యా ప్రమాణాలు అంటే మంచి విద్య చదువుకున్న తర్వాత కూడా సంస్కారంతో కూడినటువంటి విద్య లేకపోతే వేస్ట్. అవునా కదా? వాళ్ళకి పెద్దలు ఉంటారు, మనం చదువుకున్నాం కదా అని చెప్పేసి వాళ్ళని నిర్లక్ష్యపరచడము, లేకుంటే వేరే వాళ్ళని అగౌరవపరచడము, నువ్వు చదువుకోలేదని మనం ఇన్సల్ట్ చేయడము, సాటి విద్యార్థులకు నాకు మార్కులు ఎక్కువ వచ్చినాయి నీకు తక్కువ వచ్చాయని చెప్పేసి వాళ్ళని మరి అగౌరవపరిచే విధంగా చేస్తే చదువులు వేస్ట్. మంచి నైపుణ్యంతో కూడినటువంటి విద్య అందించడం మన ఉపాధ్యాయుల బాధ్యత అయితే అదే. మరి ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంది అంటే మేము అందరం చదువుకొని కొద్దో గొప్ప ఈ సమాజంలో ఉన్నాం కాబట్టి ఈ స్థాయిలో అందరం కలిసి ఇక్కడ ఉండగలుగుతాం. కాబట్టి మీరేమనుకుంటున్నారు, మీరేం కావాలనుకున్నది ఫస్ట్ మీరు ఫిక్స్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అది అయిపోయిన తర్వాత దాన్ని అధిరోహించడానికి ఏం చేయాలి? ఎందుకంటే మనం ఇప్పుడు రోజు ఫోన్లు చేస్తున్నాం, సోషల్ మీడియా చూస్తున్నామా లేదా? ఇంటికైనా ఏం పని చేస్తారు? బాగా మారేసి ఫోన్ తీసుకొని చూస్తారా? చూడరా? చూస్తారు, చాలా మంది చూస్తాం. కానీ